అగస్త్య కథిత పంచరాత్ర శాస్త్రం. అగస్త్యుని భద్రాసురుడు ఇట్లు పలికెను: ఓ ధర్మజ్ఞ, నీ వెరిగింది కానీ చూసింది కానీ ఆశ్చర్యం ఏమైనా ఉంటే నాకు చెప్పుము. నాకు మిక్కిలి వేడుకగా ఉంది అని పలకగా అతడితో అగస్త్యుడు: సనాతనుడగా ఆ భగవంతుడే ఆశ్చర్య రూపుడు. అతని ఆశ్చర్యాలు పెక్కు విధములైనవి కానవస్తున్నవి. పూర్వమున నారదుడు శ్వేతద్వీపానికి వెళ్ళనట. అక్కడ శంఖచక్ర పద్మాలు కలవారు తీవ్రమగ తేజస్సు కలవారొక పురుషులను చూశాను. ఇదిగో విష్ణువు, ఇతడే విష్ణువు, ఇతడు సనాతనుడకు విష్ణువు. ఇట్లని ఇందులో ప్రభువైన విష్ణువు ఎవరు అని వారిని కాంచిన అతనికి చింత కలిగెను. ఇట్లు చింతిస్తుండగా అతనికి కృష్ణుని గురించిన ఆలోచన బయలుదేరను. శంఖచక్ర గదాధరుడైన కృష్ణుని ఎట్లు ఆరాధింతును, పరమదైవం ప్రభువుకు కృష్ణుని ఎట్లు తెలుసుకొందునని చింతించి ఆ పరమేశ్వరుడకు దేవుని గురించి ధ్యానించను. బ్రహ్మకుమారుడకు నారదుడు 1000 దివ్య వత్సరాలు ఏకాగ్రంగా ధ్యానం చేయగా ఆ దేవదేవుడు పరితోషం పొందెను. ప్రసన్నమగ చిత్తం గల ఆ ప్రభువు ప్రత్యక్షమై మహాముని, నారద, నీకేమి వరమిత్తును అడుగుము అని పలికెను. అంతట నారదుడు: భువనేశ్వర, నిన్ను నేను 1001 వత్సరాలు ధ్యానించాను. నిన్ను పొందుట ఎట్లో నా ఎడ తుష్టి నందితివి అని తెలుపుము అని వినిపించగా ఆ దేవదేవుడు పురుష సూక్తం ఆధారం చేసుకుని నన్నెవరు అర్చించరో వారును, నిరంతరం వేద సంహితలను అధ్యయనం చేయవారు నన్ను పొందుతారు. వేదాలు శాస్త్రాలు పట్టుబడకపోతే పాంచరాత్రం చెప్పిన మార్గంతోడను నన్ను అర్చించిన వారు నన్ను పొందుతారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు పాంచరాత్ర విధానం చెప్పబడింది. శూద్రుల మొదలగు వారికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళుట, ఈ నామం జపించుట విధి. ఇతరములకు పూజలు వారు చేయనక్కర్లేదు. ఓ ఈ విప్రవర, పూర్వకల్పాన పురాతనమగ ఈ పంచరాత్రంను వేలలో ఒక్కడైనను ఇది గ్రహించనేమో అని నేను దీన్ని చెప్పాను. కర్మం నశించగా ఎవడైనా నా భక్తుడుండనేమో అని అట్టివాని కొరకు ఈ పంచరాత్రంను చెప్పితిని. ఇది అతని హృదయాన నిత్యం నిలిచును. ఇతరులు రాజస తామస భావాలు తమ చుట్టుకొనగా నా వద్ద కూర్చుండుట ఎందు పెడమగం కలవారగదురు. నారద, కృతము, త్రేత, ద్వాపరమని 3 యుగాలందు సత్వాన్ని నిలదొక్కువారు నన్ను కలియుదురు. కలియందు రజస్తమో గుణాలు పెళ్ళుగా కలవారు అధికులు. నారద, విను, నీకు మరి ఒక వరం కూడా ఇస్తాను. మిక్కిలి దుర్లభమైన ఈ పాంచరాత్ర శాస్త్రం నా దైవల సంపూర్ణంగా తెలియదు, సంశయం లేదు. వేదము, పంచరాత్రం, భక్తి, యజ్ఞం అనువాని చేతనే నరునికి నేను అందువాడను. నాయన, ఇతర విధంగా కోట్ల ఇండ్లకును లభించదు అని పరమేశ్వరుడు భగవానుడు నారదునితో ఇట్ల పలికి అదృశ్యుడయ్యను. నారదుడును స్వర్గమును కెరిగెను అని చెప్పెను.